హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నన్ను చాలామంది టాటా మోటార్స్ గురించి అడిగారు. అంటే ఆల్రెడీ టాటా మోటార్స్ వచ్చి నేను అంటే ఒక 120 రూపాయల నుంచి చెప్తూనే ఉన్నాను. మళ్ళీ మన సుమన్ టీవీలోనే ఆల్మోస్ట్ నేను ఒక 250 నుంచి చెప్పాను. 500 టార్గెట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చాలామంది అడిగారు, మళ్ళీ దీని ఫర్దర్ టార్గెట్స్ ఏంటి సార్ అని. ఇంకా టార్గెట్స్ ఉంది టాటా మోటార్స్. క్లియర్గా చెప్తాను, వినండి, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. టాటా మోటార్ ఎక్కడికి వెళ్తుంది నెక్స్ట్ 12 monthsకి. టాటా మోటార్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు 493 రూపాయలు ట్రేడ్ అవుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైసు కొనండి. ఎవరందరూ 250 రూపాయలు మిస్ చేసి ఉంటే ఇక్కడ కూడా కొనండి. సపోజ్ 250 రూపాయలు కొన్న వాళ్ళు మీ దగ్గర ఒక 2000 షేర్లు చాలామంది టాటా మోటార్ కొన్ని వేల షేర్లు పెట్టుకున్నారు. ఎవరు అడిగినా నా దగ్గర 2000 3000 ఉన్నాయి అంటున్నారు. అంటే సపోజ్ మీరు బాటంలో 100 రూపాయల్లో కొనున్నారు అనుకోండి, ఎందుకంటే 60 రూపాయలు బాటం వచ్చింది కదా, 100 రూపాయల్లోనో 150లోనో కొనుంటే ఇప్పుడు 500 రూపాయలు ఉంది. సగం అమ్మండి. సగం అమ్మేసి బ్యాలెన్స్ వదిలేసి, లేదు సార్ ఇంతవరకు నేను టాటా మోటారే కొనలేదు అని అనుకునేవాళ్ళు ఇక్కడ కొనండి. ఇంకేదైనా డిక్లైన్ అయిందంటే ఒక 100 రూపాయలు అలా అక్కడ కూడా కొనండి. చెప్తాను దీని యొక్క. ఇప్పుడు 493 రూపాయల్లో బై చేయండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 925 రూపాయలు ఫస్ట్ టార్గెట్. చూడండి, 925 రూపాయలు ఫస్ట్ టార్గెట్. తర్వాత 1320 సెకండ్ టార్గెట్, 1950 థర్డ్ టార్గెట్. చూడండి, 2000 రూపీస్ దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది టాటా మోటార్స్. అంటే ఇప్పుడు 493 రూపాయలు ఉంది, కొనండి 493 రూపీస్లో. 925 ఫస్ట్ టార్గెట్, 1320 సెకండ్ టార్గెట్, 1950 థర్డ్ టార్గెట్. యొక్క స్టాప్ లాస్ వచ్చి 280 రూపాయలు స్టాప్ లాస్ టాటా మోటార్స్. అట్ట లేదా ఇంకా కూడా నేను కొంతమంది ఉంటారు, నేను ఎంతైనా అమ్మను సార్ అని. అప్పుడు ఫైనల్గా 160 రూపాయలు పెట్టుకోండి, అది స్టాప్ లాస్. టాటా మోటార్స్ది చెప్పేశాను. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మీ అందరికీ తెలుసు, 1,77,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇప్పుడు మరొక స్టాక్, ఈ స్టాక్ కూడా టీడీ పవర్ సిస్టమ్. ఎక్కడో బాటమ్ నుంచి చెప్తూ వస్తూనే ఉన్నాను, ఒక మంచి హైకి వెళ్ళింది. ఇప్పుడు మనం చెప్పాను, మంచి ఇది కూడా పెరుగుతూనే ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడ పెరగబోతుంది అనేది చెప్తాను. బాటంలో కొన్నోళ్ళు ఇక్కడ ఒక 50% కూడా అమ్ముకోవచ్చు. 50% హోల్డ్ చేసుకోవాలి, చేసుకోండి. ఫ్రెష్గా కొనేవాళ్ళు ఇప్పుడు స్టాప్ లాస్ కొద్దిగా రైజ్ చేయాలి, ఎందుకంటే బాటంలో కొన్న వాళ్ళందరికీ స్టాప్ లాస్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 396 ఉంది. టీడీ పవర్ సిస్టమ్ కొనండి. ఏదైనా డిప్ వచ్చినా కూడా మళ్ళీ కూడా కొనండి. అంటే 396 ఉంది, మళ్ళీ ఏదైనా 350 325 ఆ రేంజ్ వచ్చినా కూడా కొనండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ టార్గెట్ ఇచ్చేస్తాం. దీని టార్గెట్ వచ్చి 540, 700, 960. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఇస్తాం. 275 ఒక స్టాప్ లాస్. ఇంకా లేదు సార్, ఇంకా కూడా నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 220 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, టీడీ పవర్ సిస్టమ్. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పేశాను. ఇప్పుడు మీకు మీ అందరికీ తెలుసు, గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. అప్డేషన్ టెలిగ్రామ్ ఛానల్ కానీ షార్ట్ టర్మ్ స్టాక్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం ఇస్తూనే ఉన్నాము.
ఎవ్రీ మంత్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇస్తున్నాను. ఇప్పటికి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనము ఇయర్ 13,000 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాము. ఎవ్రీ మంత్ 5th మనము ఇస్తున్నాము రెగ్యులర్గా. వండర్ఫుల్గా ఇది 9th మంత్ కూడా సక్సెస్లో ఉంది. అంత ఎక్సలెంట్గా ఇచ్చున్నాము. అది ఇప్పుడు మనము చెన్నైలో ఒక పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాను. ఇట్స్ అ వెరీ ఎలా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్షాప్ ఇది. ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. ఈ వర్క్షాప్ ఎలా అంటే మనము షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి అనేది, ఎందుకంటే చాలామంది అదే కన్ఫ్యూజ్, అది ఎక్కడ కొనాలి అనేది ఆ వర్క్షాప్లో మనం చెప్పిస్తున్నాము. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒక సెటప్ నేర్పిస్తున్నాము. షార్ట్ టర్మ్లో కొన్న స్టాక్ ఒక 5% రిటర్న్స్ ఒక 20 డేస్లో ఎలా మనం ప్రాఫిట్ తీయాలి అనేది చెప్పిస్తున్నాం. ఈ రెండు చెన్నైలో మనం ఐటీసీ వెల్కమ్ హోటల్లో డిసెంబర్ 25th and 26th వర్క్షాప్ ఉంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్ ఇది. అది ఇప్పుడు మొత్తం మనం 2 స్క్రిప్ట్స్ చెప్పాను. ఇప్పుడు మూడో స్క్రిప్ట్ వచ్చి టెక్స్మో పైప్స్. చూడండి, టెక్స్మో పైప్స్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 75 రూపీస్ ఉంది. కొద్ది కొనుక్కోండి, ఒక 50%. 60 రూపీస్ వచ్చినా కూడా మళ్ళీ కొనండి. చూడండి, ఇప్పుడు 75 రూపీస్ ఉంది, కొనండి. 60 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఆ రేంజ్ వచ్చినా కూడా మళ్ళీ కూడా కొనండి. వస్తే స్టాప్ లాస్ వచ్చి దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 27 రూపాయలు దీనికి స్టాప్ లాస్. అది ఇక లేసా ఇంకా నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 22 రూపీస్, 27 కూడా పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ 60 రూపాయలు 55 రూపాయలు వస్తే కూడా మళ్ళీ కూడా బై చేయండి. అది ఇప్పుడు కొద్దిగా కొనుక్కోండి 75 రూపీస్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా అలాగే కూడా ర్యాలీ వెళ్ళిపోవచ్చు కదా. టార్గెట్ వచ్చి 133, 203, 314. ఇది వచ్చి టోటల్గా 12 మంత్స్ ఇన్వెస్ట్మెంట్. ఒక 12 మంత్స్ మనకి అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజే పెట్టేసి రేపొద్దునే ప్రాఫిట్ వచ్చేయాలి మన వాళ్ళకి. అంటే ఇది ఏ లాజిక్ నాకు అర్థం కాలేదు. చాలామంది ఒక షేర్ కొన్న తర్వాత ఎలా చెప్పాలంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు దిగితేనే ప్యానిక్ అయిపోతాం. ఎందుకు మీరు ఈ బిజినెస్కి వస్తారో నాకు అర్థం కాలేదు. ఇంకా మీకు అసలు బిజినెస్ మోడల్ అంటే ఏం తెలుసా మీకు? అసలు షేర్ మార్కెట్ అంటే రిస్క్ కదా. ఈ రిస్క్ అన్నీ తెలిసే కదా ముందు రావాలి మీరు. ఏమీ రిస్క్ ఏమీ తెలియదు, ఏమీ తెలుసుకోరు. ఎవరో చెప్పారు, లోపలికి వచ్చాము, సార్ పలానా షేర్ కొనేసాను. ఎంతోమంది మెసేజెస్, సార్ ఈ షేర్ కొన్నాను, ఇదేం చేయాలి అదేం చేయాలి. ఏం చేయగలం చెప్పండి? మీరు కొనేశారు, ఇంకా తప్పదు, ఇక వెయిట్ చేయాల్సిందే. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.